హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ నాడి. ఫ్రైడే రోజు యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉంటుందని మనం మాట్లాడుకున్నా. బ్యాంక్ నిఫ్టీ కొంచెం బ్లాస్ట్ అవుతుందేమో బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1645 పైన ఉంది కాబట్టి, క్లోజ్ అయింది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ కూడా టీసీఆర్ పైన క్లోజ్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అవ్వచ్చేమో అని చెప్పని మన వీడియోలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు. నిఫ్టీ ఓపెనింగ్ అయింది, డౌన్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది కొంచెం, ఓపెన్ అవడమే 51,200 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి ట్రైడ్ టు గో అప్. చాలాసేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రైడ్ టు సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ, కానీ అది సపోర్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఒకేసారి ఏటీ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ టీసీఆర్ పైన ఉన్నవన్నీ ఒక్కొక్కటి దే స్టార్టెడ్ బ్రేకింగ్. టీసీఆర్ బ్రేక్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మ్యాక్సిమం డ్యామేజ్ చేసింది ఫర్ బ్యాంక్ నిఫ్టీ. యాక్చువల్లీ మనకు క్లోజ్ అయింది అని చూసుకుంటే నిఫ్టీ ఆల్మోస్ట్ -293 పాయింట్స్. రిలయన్స్ బ్యాంక్ చాలా పెద్ద డ్యామేజ్ చేసింది, రిలయన్స్ అండ్ ఇన్ఫీ. తర్వాత బ్యాంక్ నిఫ్టీ -896 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అండ్ సేమ్ కూడా సెన్సెక్స్ కూడా అలానే నియర్లీ 900 పాయింట్స్ వరకు డౌన్లో క్లోజ్ అయింది. టోటల్ మొత్తం ఫ్రైడే టోటలీ డిఫరెంట్ డే అండ్ పానిక్ డే అని చెప్పాలి. ఎందుకంటే మనం పైకి బ్లాస్ట్ అవుతుంది అనుకుంటే అది కాస్త కిందకి పోయింది. దీన్ని బట్టి ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని స్టాక్స్ ఉన్నా టీసీఆర్ కానీ బ్రేక్ అవుతూ ఉందని చెప్పంటే బ్యాంక్ నిఫ్టీకి ఆల్రెడీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ టీసీఆర్ కింద ఉన్నాయి. ఒక్క బ్యాంక్ నిఫ్టీ ఒకటే టీసీఆర్ పైన ఉన్నది. అది కూడా టీసీఆర్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అవ్వగానే చూడండి నేరుగా ఎక్కడికి వెళ్ళి క్లోజ్ అయింది. మీకు ఇక్కడ మన చార్ట్ వేసి చూపిస్తాను. నేరుగా ఫస్ట్ లో దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే టీసీఆర్ లో 1 దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వరకు అసలు లాక్కుండా పడతానే ఉన్నది కంటిన్యూస్గా. సో రేపు అసలు మన పొజిషన్ ఏంటి, అసలు పెరిగే అవకాశం ఉంటుందా, లేదంటే ఇలానే కంటిన్యూ అవుతుందా కింద వరకు అనేది మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ నేను నిన్న పెట్టిన తమ్నైల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అబౌవ్ 1645 టీసీఆర్ పైన ఉంది. రేపు బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అవుతుందా అని పెట్టిన దానికి రీజన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1645 క్రాస్ అయితే దానికి అప్ ట్రెండ్, భారీ అప్ ట్రెండ్ మొదలవుతుంది. అది ఆల్మోస్ట్ 1700 దాటి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఇది పెట్టాము. కానీ అది పడకుండా ఇది నిన్న క్లోజ్ అయింది కూడా. ఫ్రైడే రోజు అంతా ఫాల్లో కూడా అదొక్కటే ప్రొటెక్ట్ చేసింది. అది ఓన్లీ 8 to 8 పాయింట్స్ అంత డౌన్లో క్లోజ్ అయింది. అది 1638 దగ్గర, 37 దగ్గర క్లోజ్ అయింది. అది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. 1637, 38 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. రేపు బ్రేక్ అవుతుందా, రేపు క్రాస్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈ చార్ట్ ప్రకారం చూసుకునేందుకు అసలు ఏమైంది, అసలు ఎందుకు ఇంత గొడవ జరిగిపోయింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, మీకు టీసీఆర్ బ్రేక్ అయింది. మొన్నటి నుంచి ఈ నిఫ్టీ ఆల్రెడీ టీసీఆర్ కిందనే ఉంది. నిఫ్టీ టీసీఆర్ వచ్చేది 21,237 ఇస్ టీసీఆర్ అని మీకు అందరికీ ఆల్రెడీ తెలిసింది. నిఫ్టీకి ఆల్రెడీ 21,237 ఇస్ టీసీఆర్ అని చెప్పి మనకు ఆల్రెడీ నేను చెప్పున్నాను, ఆల్రెడీ ఇచ్చున్నాను. అది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుంది అని చెప్పంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. అది కానీ బ్రేక్ అయితే 24,957 అని నేను పోస్ట్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ కింద లెవెల్ మాత్రమే పోస్ట్ చేసాం. ఇది కూడా బ్రేక్ అయిపోయింది. ఇది కూడా బ్రేక్ అయిపోయింది. ఇంటర్డే లెవెల్కి ఆల్మోస్ట్ 24,879 దగ్గరికి వెళ్ళి అక్కడ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ థర్డ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఇంటర్డే థర్డ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో రేపు ఇది ఓపెన్ కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కానీ డౌన్ కానీ వెళ్తే అది 24,677కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తుందా లేదా అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. లేదు ఒకవేళ ఓపెనింగ్గా కానీ కొంచెం షార్ప్గా అప్ ఓపెన్ అయ్యి 24,957కి కానీ, అంటే ఆల్రెడీ డవ్ నాస్డాక్ అవన్నీ డౌన్లో ఉన్నాయి నిన్న. ప్లస్ మీకు మన ఎస్జిఎక్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ బాగా డౌన్ ఉన్నది. కానీ ఆ వీక్ వేరు. మనకి మండే మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీకు డవ్ ఫ్యూచర్స్ కానీ అప్ కానీ ఉన్నాయంటే ఆటోమేటికలీ మనం కూడా కొంచెం రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా అన్నది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓపెన్ క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా అన్నది. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ క్రాస్ అయిందంటే క్రాస్ అయింది అంటే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అప్ టు 24,957, 947 ఉంది కదా, అక్కడికి వెళ్తుంది. అది కూడా క్రాస్ అయితే టీసీఆర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ముందు అది క్రాస్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఓపెన్ బ్రేక్ అయిందంటే ఆల్రెడీ చెప్పాను కదా, కింద లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లెవెల్స్ చూసుకోండి.
అలానే మనం బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ వచ్చేది 51,386 అని ఆల్రెడీ మీకు తెలిసిందే. అది చూడండి, అది బ్రేక్ అయింది. అది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి రావాలి? 50,816 దగ్గర రావాలి. అది కూడా బ్రేక్ అయితే 51,245 వరకు రావాలి. ఇక్కడ వరకు అయితే వెళ్ళలేదు, 51,400 వరకు వెళ్ళేది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది ఆల్రెడీ. అది బౌన్స్ బ్యాక్ అయ్యేది, దాని లో టచ్ అయింది. 50,000 క్లోజ్ అయింది. 50,625 దగ్గర క్లోజ్ అయింది. అది మనకి లాస్ట్ టిక్. యావరేజ్ క్లోజింగ్ ఇస్ డిఫరెంట్ మళ్ళీ. సో అది రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందనే దీన్ని కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్లాట్గా ఓపెన్ అయినా, ఓపెన్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓపెన్ కానీ క్రాస్ అయ్యి 50,816 కానీ దానిపైన కానీ ఓపెన్ కానీ అయితే ఒకవేళ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ క్రాస్ అయినా 50,816 దాటి అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది దాటితేనే కొంచెం బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మనం వాచ్ చేసుకోవాల్సింది. మెయిన్ దీంట్లో రేపు కీ రోల్ ప్లే చేయబోయే స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే కీ రోల్ ప్లే చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని బేస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ రేపు జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనం చెక్ చేసుకోవాల్సింది. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీరు చూస్తున్నది ఇక్కడ. ఇప్పుడు మనం చెక్ చేసుకునే WMSS. నిన్న మీరు మా చార్ట్ కానీ చూస్తుంటే మీరు WMSS మేము ఓన్లీ స్టాప్ లాస్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు దాన్ని సెల్ చేసుకోమని చెప్తూ వస్తున్నాం. నిన్న అబ్నార్మల్ డే కదా. నార్మల్లీ మార్జిన్ బెనిఫిట్ ఎవరైతే తీసుకొని ఉంటారో, అంటే మార్జిన్ బెనిఫిట్ అంటే మీరు మార్జిన్ తక్కువ అయ్యేదానికి పైన ఉన్న కాల్ తీసుకుంటారు, పైన ఒక కాల్ బై చేస్తారు, కిందకు పుట్ బై చేస్తారు. అది ఎవరైనా చేస్తారు, మామూలుగా ఎవరైనా దీంట్లో చేస్తారు మార్జిన్ బెనిఫిట్ తోటి. మార్జిన్ బెనిఫిట్ వద్దనుకున్న వాళ్ళు మాత్రం చేస్తుంటే నిన్న తప్పకుండా వాళ్ళకి నష్టం వచ్చి ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ సెకండ్ లెవెల్ ఫస్ట్ లెవెల్ చేస్తుంటే ఆ ఫస్ట్ లెవెల్ బ్రేక్ అవుతుండగానే ఎగ్జిట్ అయిపోవాలి. మీరు ఎగ్జిట్ అయిపోతే మీకు కొంచెంతోనే అయిపోతుంది. ఒకవేళ అలా కాకుండా మీరు మన పొజిషన్లో ఎస్పెషల్ WMSS నార్మల్లీ లాస్ రాదు అసలు. ఎందుకంటే వెరీ రేర్లీ 2-3 నెలలకు ఒకసారి ఇటువంటి కొలాప్స్ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి దాంట్లో మీరు కానీ చూస్తే, ఇటువంటి దాంట్లో మీరు WMSS మీరు ఫస్ట్ది అంటే WMSS 1 కాల్ పుట్ కానీ మీరు కానీ సెల్ కానీ చేసే ముందు మీరు పైన WMSS 3 కాల్ కానీ బై చేసి WMSS 3 పుట్ కానీ బై చేస్తే చాలా తక్కువ ఉంటుంది. అది హార్డ్లీ మీకు 400-500 రూపాయలు కూడా ఉండదు. ఒక్కొక్క లాట్కి మీకు నెగ్లిజిబుల్ ఉంటుంది. 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది వాటి వాల్యూ. థర్డ్ లెవెల్ది నేను చెప్పేది. అది కానీ కొన్ని కానీ మీరు కానీ చేసుకుంటే మీకు మార్జిన్ బెనిఫిట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు ప్రొటెక్షన్ లాగా కూడా ఉంటుంది. ఇది ముందు నుంచి నా పాత వీడియోస్లో కూడా చెప్తూ వస్తున్నది. ఇప్పుడు మీకు అది యాక్చువల్లీ మీరు WMSS 1 మీరు కాన్ఫిడెంట్గా సెల్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఎవ్రీ టైం దాంట్లోనే వస్తుంది మనీ. అది చేసే ముందు మీరు WMSS 3 కాల్ ఏదైతే ఉందో దాన్ని బై చేసుకోండి. WMSS P పుట్ ఏదైతే ఉందో దాన్ని కూడా బై చేసుకుంటే మీకు మార్జిన్ కూడా 30,000-40,000 లోపల మీకు ఒక స్ట్రాంగిల్ వస్తుంది. అలా మీకు ఎన్ని స్ట్రాంగిల్స్ మీ కెపాసిటీని బట్టి మీరు ట్రేడ్ చేసుకొని ఇది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఒక వీడియో పెట్టినాను, ఈ స్టాక్స్ ఎలా కొనాలని వీడియో పెట్టినాను, అది ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ మీకు యుఎస్ మార్కెట్స్ది నేను వీడియో పెడుతున్నాను, రేపు కూడా పెడతాను. ఎందుకంటే క్రూషియల్ కాబట్టి అది కరెక్ట్గా డవ్ వచ్చి ఒక లెవెల్ దగ్గర కూర్చొని ఉంది. అది కంపల్సరీగా మోస్ట్ ప్రాబబ్లీ రేపు బౌన్స్ అవుతుందా లేదా అనేది దాని మీద స్టడీ చేసుకొని వీడియో పెట్టాల్సి వస్తుంది. రేపు చూసుకోండి. తర్వాత ఇప్పుడు మన స్టాక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. రిలయన్స్ క్లోజ్ అయింది 29 దగ్గర క్లోజ్ అయింది. 2902 దాని లెవెల్, అక్కడి నుంచి తప్పకుండా బౌన్స్ అవుతుంది. అది టీసీఎస్ అది 4448 దగ్గర ఉంది. అది 4456 దగ్గర క్లోజ్ అయింది. 4448 దగ్గర అది అక్కడి నుంచి బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇన్ఫీ 1889 దగ్గరికి వెళ్ళాలని చెప్పాను, అది 1901 వరకు వచ్చింది. అది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మెయిన్ ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ముందు నుంచి అప్ ట్రెండ్లో ఉంది. ఎందుకంటే నిన్న భయంకరంగా చాలా దారుణంగా పడిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే టీసీఆర్ బ్రేక్ అయిందో అది చాలా ఫాస్ట్గా ఒక 18 రూపీస్ పడిపోయింది. దానివల్ల మ్యాక్సిమం డ్యామేజ్ జరిగింది. దానివల్ల యాక్సిస్ బ్యాంక్ ఒకటి 1177 దాని టీసీఆర్, దాని నుంచి ఆల్మోస్ట్ ఒక అంటే 17,000 రూపాయలు అక్కడి నుంచి కింద పడిపోయింది. అండ్ ఎస్బీ ఇది ఆల్మోస్ట్ దారుణంగా పడిపోయింది. ఇది ఆల్మోస్ట్ 32 రూపీస్ పడిపోయింది. దీని టీసీఆర్ ఇస్ 816. టీసీఆర్ బ్రేక్ అయింది, నేరే కిందకి వెళ్ళిపోయింది. అది 778 దగ్గర నుంచి బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంక మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు చూసుకుంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది చాలా అప్లో ఉంది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1645 దాని లెవెల్, అది యాక్చువల్లీ దాని రావాల్సిన లెవెల్. అది ఆ 1645 క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది మెయిన్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1638 కానీ బ్రేక్ కానీ కాకపోతే తప్పకుండా అది బ్యాంక్ నిఫ్టీని సపోర్ట్ చేస్తుంది రేపు.
పైకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అదర్ 2 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కోటక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంకు, ఆ రెండు బేసికలీ వాటి ట్రెండ్ ఎలా ఉన్నా సరే అవి యాక్చువల్లీ 52 వీక్స్ హైకి వెళ్ళాలి. అది ఎప్పుడు వెళ్తుంది అనేది నేను చెప్పలేను కానీ బట్ వెరీ షార్ట్లీ అయితే వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మ్యాక్సిమం ఎంత ఫాల్లో కూడా అది 14 రూపాయలు 13 రూపాయలు అలా పడున్నాయి ఈ రెండు. లేదంటే ఫస్ట్ ఉంటాయి పడిపోయే దాంట్లో ముందు ఉంటాయి. ఇవి కానీ అది పడకుండా ఉన్నాయంటే ఈ మూడు ఇంకా పైకి వెళ్ళాల్సిన అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో రేపు ఏమైనా ఈ మూడు యాక్టివేట్ అవుతాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ మా లైవ్ బేస్డ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ నిన్న లిటరలీ నేనైనా బయాస్గా ఉంటానేమో కానీ అంటే పెరిగిపోతుందేమో అని అనుకుంటా కానీ మా సిగ్నల్స్ ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో లైవ్ బేస్డ్ సిగ్నల్స్, ఈ సిగ్నల్స్ ఎస్పెషల్లీ ఆప్షన్స్ లైవ్ బేస్డ్ సిగ్నల్స్ ఎవరైతే నిన్న ట్రేడ్ చేసి ఉంటారో ఫ్రైడే రోజు వాళ్ళకి నిజంగా పండగే. ఎందుకంటే అది మార్నింగ్ నుంచి లిటరలీ మార్నింగ్ నుంచి అన్ని పుట్ ఆప్షన్స్ బై వస్తున్నాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ ఆల్ సెన్సెక్స్ ఎక్స్పైర్ అన్నీ పుట్ బై. ఒక్కొక్కటి అయితే 4-5 times 6 times అయిపోయినాయి ఆప్షన్స్ వాళ్ళవి. సెన్సెక్స్ అయితే అది 150 రూపాయలు ఉన్నది అది 800-900 అయిపోయింది. మన దాంట్లో పొద్దున్నే పుట్ ఆప్షన్ బై వచ్చేస్తున్నది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని పుట్ ఆప్షన్స్ బై వస్తున్నాయి. ఓన్లీ ఈ సిగ్నల్స్ చూసి ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ట్రేడ్ చేసి ఉంటారో నిన్న ఫ్రైడే రోజు వాళ్ళందరూ దే మస్ట్ బి ద హ్యాపీయెస్ట్ పీపుల్ అనుకుంటాను. వాళ్ళు నిజంగా చాలా మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చి ఉంటుంది అనుకుంటాను సిగ్నల్స్ చూసి ట్రేడ్ చేసిన వాళ్ళకి. ఇదే అబౌట్ మా లైవ్ బేస్డ్ సిగ్నల్ సంబంధించింది. సో మీరు మా ఎవరైనా రిన్యూ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. రేపు మార్నింగ్ మీరు తప్పకుండా వాచ్ చేస్తున్న లెవెల్ వచ్చేది 51,650 లెవెల్ ఉంది, అది వాచ్ చేయండి. తర్వాత నిఫ్టీకి అయితే మీకు 24,954 లెవెల్ ఇందాక చెప్పాను కదా, అదొక లెవెల్ ఉంది, అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకునేది అది కానీ క్రాస్ అవుతూ ఉంటే అప్ ట్రెండ్ మొదలవుతుంది, లేదంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చెక్ చేసుకోండి. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదొక్కటి వాచ్ చేయండి. ఇన్ అడిషన్ టు దట్ రిలయన్స్ వాచ్ చేయండి. ఒకవేళ రేపు మార్నింగ్ ఒకవేళ రిలయన్స్ డౌన్గా ఓపెన్ అయ్యి ఒక 20 రూపాయలు డౌన్ ఓపెన్ అయ్యి 2902 అది 2902 లెవెల్ దగ్గర కానీ ఇది కానీ రిలయన్స్ కానీ క్లోజ్ అయింది అంటే మాత్రం అది 29 దగ్గర కదా ఈరోజు క్లోజ్ అయింది. 2902 దగ్గర మాత్రం అది కానీ క్లోజ్ అయింది అంటే అక్కడి నుంచి కానీ టచ్ అయిందంటే ఓపెనింగ్ కానీ అక్కడ కానీ ఓపెన్ అయితే మాత్రం అక్కడి నుంచి భారీ బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రిలయన్స్ అది ఒకసారి చెక్ చేసుకోండి. 2929 దగ్గర క్లోజ్ అయింది, 2902 దాని లెవెల్. ఒకవేళ అక్కడ వరకు కానీ వెళ్ళి కానీ బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రెండు స్టాక్సే యాక్చువల్లీ మన నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ప్రొటెక్ట్ చేయాలి రేపు. అవి చేస్తాయో లేదా అని చెక్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ రెడీ. థ్యాంక్ యూ.